హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జీఎస్కే టెక్కీ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, ఇప్పుడు అవుతున్న వార్లో సైబర్ అటాక్స్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో వీటి నుండి మీరు అండ్ మీ ఫ్యామిలీ సేఫ్ ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో అవి తప్పకుండా అందరూ చూసి షేర్ చేయండి. ముందుగా మనందరం ఎక్కువగా యూజ్ చేసేది వాట్సాప్. సో వాట్సాప్లో ఏదైనా లింక్ వచ్చినా ఆర్ ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసినా అందులో మాల్వేర్ ఉండే ఛాన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. ఏదైనా చేసే ముందు ఒక్క రాంగ్ ఫైల్, మాల్వేర్ ఫైల్ చేయాలి మన ఫోన్ హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి తెలియడానికి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఆపాలంటే కొన్ని టిప్స్ ఉన్నవి, అవేంటో చెప్తా. సో స్టార్ట్ చేస్తే, ముందు వాట్సాప్ ఓపెన్ చేసి పైన 3 డాట్స్ క్లిక్ చేస్తే అకౌంట్స్ అని వస్తుంది. అందులో ముందు సెక్యూరిటీ నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు కిందన కనిపించే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. సో దట్ మీ అకౌంట్ ఎవరైనా హ్యాకర్ ఆర్ ఇంకెవరైనా యాక్సెస్ చేస్తే వెంటనే మీకు తెలుస్తుంది. నా బ్యాక్ వచ్చి పాస్కీ అని ఉంది కదా, సో ఇది కూడా సెటప్ చేసుకోండి. దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది. సో ఇది కూడా ఎనేబుల్ చేసుకుంటే ఇంకా సెక్యూర్ ఉంటుంది. ఇవి అకౌంట్ వైజ్గా తీసుకోవాల్సిన టిప్స్. నా చాట్ రిలేటెడ్ వస్తే ప్రైవసీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేస్తూ కాల్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. సైలెన్స్ అన్నోన్ కాలర్స్ని ఎనేబుల్ చేయండి. సో దట్ అన్నోన్ కాల్స్ లైక్ మీరు సేవ్ చేసుకున్న నంబర్స్ నుండి కాల్ వస్తే ఆటోమేటిక్గా ఇగ్నోర్ అయిపోద్ది. తర్వాత మెల్లగా కిందకు వస్తే అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూసుకుంటే బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు మీకు తెలియని కాంటాక్ట్ నుండి ఏదైనా మెసేజ్ వస్తే మీకు కనపడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్ అనే ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకుంటే మీరు ఎవరితో అయినా కాల్ మాట్లాడినప్పుడు మీ ఐపీ అనేది అవతల పర్సన్స్కి తెలిసే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ డిసేబుల్ ప్రివ్యూ లింక్స్ అనే ఆప్షన్ కూడా ఎనేబుల్లో పెట్టుకోండి. సో దట్ మీకు లింక్స్ మాత్రమే కనిపిస్తాయి, ఆ రిలేటెడ్ ప్రివ్యూ అనేది కనపడదు. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఈ సెట్టింగ్స్. సో బీ కేర్ఫుల్గా చూడండి. ఏదైనా మాల్వేర్ మన ఫోన్కి వచ్చేది డౌన్లోడ్ ఆర్ లింక్ క్లిక్ చేయడం వల్ల. సో డౌన్లోడ్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్ చేసి ఉంటుంది. సో అది ఆఫ్ చేసుకోండి. అది ఎలా అంటే సెట్టింగ్స్లో స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది. సో అది ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీడియా ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అవన్నీ కూడా డిఫాల్ట్ ఎనేబుల్లో ఉంటే డిసేబుల్ చేసుకోండి. అది ఎలా అంటే వెన్ యూజింగ్ మొబైల్ డేటా ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ వస్తుంది. సో అందులో మీకు ఆప్షన్స్ వస్తాయి, ఫొటోస్, ఆడియో, వీడియో, డాక్యుమెంట్. సో అవన్నీ కూడా అన్చెక్ చేయండి. సో దట్ మీకు ఏమవుతుందంటే ఫైల్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వదు. అది ఎప్పుడు మొబైల్ ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు వచ్చే మెసేజెస్కి ఇది అప్లై అవుతుంది. సో కింద ఉండే ఇంకో ఆప్షన్ ఉంది కదా, వెన్ కనెక్టెడ్ టు వైఫై అని, అందులో కూడా సేమ్ చేయండి. సో వైఫై కనెక్ట్ అయినప్పుడు వచ్చే మెసేజెస్ కూడా సేమ్ థింగ్ అప్లై అవుతుంది. అలానే రోమింగ్ కూడా. సో ఈ జాగ్రత్తలు మీ ఫోన్ అండ్ మీకు తెలిసిన వాళ్ళ ఫోన్లో చేయండి. అండ్ ఎలాంటి అటాక్స్ బార్లో పడకుండా ఉండండి. థ్యాంక్ యూ.